ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నిన్ను సీఈఓగా ఎందుకు కంటిన్యూ చేయలేదా అని బాధపడుతున్నాను. అప్పుడు కూడా నందునే ఆ ఛాన్స్ నీకు మిస్ అయ్యేలా పెద్ద స్కెచ్ వేశాడు. నందు మిస్ అయినా క్యాచ్ చేయడానికి నువ్వు రెడీగా ఉంటావు కదా కళ్యాణ్. అది నీ విషయంలో అయితే ఒక్క అడుగు ముందే ఉంటాను మై లవ్. నీకు హెల్ప్ చేస్తే నెత్తికెక్కించుకోవడం, అవసరం లేకపోతే కాలు కింద తొక్కడం నీకు అలవాటే కదా. ఏంటి డార్లింగ్, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? లేదు కళ్యాణ్, నేను చేసిన చిన్న హెల్ప్ కి నువ్వు మరీ ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నావేమో అనిపిస్తోంది. ఏంటి చిన్న హెల్పా? వాట్ ఆర్ యూ టాకింగ్ అబి? ఎంప్లాయీస్ అందరూ కలిసి నా మీద అటాక్ చేస్తుంటే అడ్డుగా నిలబడి అందరి నోర్లు మూయించేశావు. నేను వైలెంట్గా హ్యాండిల్ చేసే మ్యాటర్ని ఒక్క చెక్కుతో సైలెంట్గా డీల్ చేసేసావు. నీ మాట తీరు, కాన్ఫిడెన్స్, క్యాపబిలిటీ అన్నీ చూస్తుంటే ఒక లీడర్లా అనిపించావు నాకు. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ సరిపోదబి. ఐ లవ్ యూ మై ప్రిన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. నువ్వు నా పక్కనుంటే నందు కాదు కదా, అలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురొచ్చినా ఈజీగా ఓడిస్తాను. కళ్యాణ్, నీ పక్కన ఉండడానికే కదా పెళ్లి చేసుకోమని చెప్తుంది. మన పెళ్లి డేట్ గురించి మీడియాకి న్యూస్ ఇచ్చింది కూడా అందుకే. ఎస్ ఎస్, ఈ ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. అభి, ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నీ మీద రెస్పెక్ట్ అండ్ లవ్ విపరీతంగా పెరిగాయి. నీ విలువేంటో క్లియర్గా తెలిసింది. నువ్వు ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి తిరిగే ఉండదనిపిస్తుంది. నాకు ఆఫీస్ లైఫ్ కన్నా నీ వైఫ్గా బ్రతకడమే ఇష్టం కళ్యాణ్. ఈరోజు కూడా నిన్ను అందరూ అలా అవమానిస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను తెలుసా. నువ్వెప్పుడు టాప్ పొజిషన్లో ఉండాలి, నేను నీ పక్కనే ఉండాలి. థ్యాంక్ యూ మై లవ్. ఏమాత్రం పొగడకపోతే కానీ అభిలాష మైండ్ ఆఫీస్ వర్క్ మీదకు డైవర్ట్ అవ్వదు. అభి ఆలోచనలోంచి పెళ్ళి అన్న కాన్సెప్ట్ పోవాలంటే ఏదో ఒక విధంగా తనని బిజీగా ఉంచాలి. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత పొగిడినా నీ బుద్ధి నాకు తెలియంది కాదు కళ్యాణ్. నా మైండ్ని పెళ్లి నుండి డైవర్ట్ చేయడం, నువ్వు తాళి కట్టకుండా తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏం జంటరా బాబు, అప్పుడే తిట్టుకుంటారు, అవసరం వస్తే వెంటనే కలిసిపోతారు, కౌగిలించుకుంటారు. గంతకు తగ్గ బొంతలా ఒకరికొకరు సరిపోయారు. ఒకరిది పెళ్లిగోల, ఇంకొకరిది ప్రేమలీల. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు, ఎవరు మాయలో పడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి జంటకు పెళ్ళైతే రోజుకొక ప్రళయం, పూటకో యుద్ధం, సర్వనాశనం. మనం ఇండైరెక్ట్గా కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ మీద యుద్ధం స్టార్ట్ చేశాం. ఇక నుండి ప్రతి స్టెప్, ప్రతి డెసిషన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఫ్టర్ లంచ్ అకౌంట్ షీట్ని నన్ను ఒకసారి మీట్ అవ్వమని చెప్పు. ఓకే సార్. ఆఫీస్లో జరిగే ప్రతి విషయం హరిప్రసాద్ గారికి అప్డేట్ చేస్తూ ఉండండి. ఎవరో అప్డేట్ చేయడం ఎందుకు నందు? ఎప్పటికప్పుడు నేనే తెలుసుకుంటూ ఉంటాను. సార్ లోపలికి రండి సార్. నేను కాదు, నువ్వే బయటికి రా. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసమా? అవునయ్యా, రా.
ఏంటి సార్ ఇదంతా? ఇందులో నా ప్రమేయం ఏం లేదయ్యా, మొత్తం మన ఎంప్లాయీస్ ప్లానే. అవును సార్, ఇది చిన్న గ్రాట్యుయేట్ పార్టీ. ఈరోజు కళ్యాణ్ చక్రవర్తి కన్స్ట్రక్షన్ నుండి రిలీజ్ చేసిన ఇంక్రిమెంట్స్ కోసం మేము చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం. చాలాసార్లు రోడ్ బ్లాక్లు, స్ట్రైక్లు చేశాం, కానీ కళ్యాణ్ చక్రవర్తి మమ్మల్ని ఎప్పుడూ కేర్ చేయలేదు. ఈరోజు మీరు చెప్పినట్టు చేయడం వల్లే విజయం సాధించాం సార్. మీకు రావాల్సింది సాధించడం మీ హక్కు. ప్రతిసారి హింస మాత్రమే కాదు, తెలివితో కూడా సులువుగా సాధించవచ్చు. సార్, ఈసారి ఇంక్రిమెంట్స్ మాత్రమే కాదు, మన ప్రాజెక్ట్ జోలికి కూడా రానని మీడియా సమక్షంలో చెప్పారు. మొత్తం మీ వల్లే, మీ ప్లానింగ్ వల్లే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నందు, ఎప్పుడో మా నీహారికి ఉన్నప్పుడు కంపెనీ లాభాలు అందరికీ సమానంగా షేర్ చేస్తే అప్పుడు ఇలానే సన్మానం చేశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ నీకు సన్మానం చేస్తున్నారు. అంతా మీ ఆశీర్వాదం, నా అదృష్టం సార్. అరే రే, లే కాదు సార్, మీలాంటి సీఈఓ కింద పనిచేయడం మా అదృష్టం. మీరు వచ్చిన ఫస్ట్ రోజు మీ కింద మేము ఎందుకు పనిచేయాలి, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని మీరు చెప్తే మేమెందుకు వినాలి అనుకునేవాళ్ళం. ఆ రోజు ఆ ఆలోచన ఎంత తప్పో ఇప్పుడు తెలుస్తుంది సార్. మా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే సారీ సార్. సారీ ఎందుకు? అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫీస్ మన కుటుంబం. ఇక్కడ కష్టమైనా, నష్టమైనా, లాభమైనా, లాస్ అయినా అందరూ పంచుకోవాలి. చాలా కాలంగా నష్టాల్లో ఉన్న కంపెనీ మీద ఏ నమ్మకంతో పనిచేస్తున్నారో ఆ నమ్మకాన్ని గెలిపించడమే నా బాధ్యత అనుకున్నాను. కళ్యాణ్ చక్రవర్తి మైండ్ సెట్ ముందే తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు మీతో చిన్న గేమ్ ఆడాను, సక్సెస్ అయ్యాను. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, సీఈఓ అన్నది నా పదవైనా నేను మీ అందరికీ ఫ్రెండ్ని. మనిషిగా నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ పనికి మీరు న్యాయం చేస్తే అందరికీ మంచిది. తప్పకుండా సార్, మా కోసం మీరు ఇంత ఆలోచించినప్పుడు ఈ కంపెనీ కోసం మేము ఆ మాత్రం కష్టపడలేమా? థ్యాంక్ యూ వెరీ మచ్. యూ గైస్ ప్లీజ్ క్యారీ ఆన్. సార్ రండి, మనం క్యాబిన్లోకి వెళ్దాం. రామా. మొత్తానికి అభిలాష ముందుకొచ్చి ఈ సమస్య సెటిల్ చేసిందన్నమాట. లాస్ట్ టైం లిఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు కళ్యాణ్ చక్రవర్తి తనని సీఈఓ కాదని ఇన్సల్ట్ చేశాడు కదా సార్. అది మైండ్లో పెట్టుకొని ఈరోజు లీడ్ తీసుకొని ఉంటుంది. ఆవిడ లీడ్ తీసుకుంది సరే, ఆవేశంతో ఊగిపోయే కళ్యాణ్ అలా సైలెంట్ అయిపోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. లేదంటే మన వాళ్ళు వైలెంట్ అయిపోతారని అతనికి తెలుస్తానుచా. అభిలాషకి బిజినెస్ నాలెడ్జ్ లేకుండానే సిచ్యువేషన్ బాగానే హ్యాండిల్ చేసినట్టుంది. అవసరం ఏ మనిషితోనైనా ఏ అవతారమైనా ఎత్తిస్తుంది సార్. ఇన్నాళ్ళు అభిలాష్ అంటే కళ్యాణ్ ఫ్రెండ్ అని చెప్పుకునేది, ఇప్పుడు వుడ్ బి అయింది. కొన్ని రోజులకి ఆ కంపెనీకి హెడ్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ ఓటమిని కళ్యాణ్ కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. సో ఇక నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్, నేహా కూడా అదే చెప్తున్నాను. మన ఎంప్లాయీస్ అందరినీ కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పాను. వరదలా వచ్చిన కొత్త నీటికి పాత బురద మొత్తం తుడుచుకుపోయినట్టు నువ్వు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చాలా మార్పులు వచ్చాయి నందు. ఆ మట్టిలో మాణిక్యాన్ని కనిపెట్టిన క్రెడిట్ మీదే డాడ్. కళ్యాణ్ చక్రవర్తి లాంటి శత్రువుతో యుద్ధం చేయాలంటే నందు లాంటి వాడే కరెక్ట్ అనిపించిందమ్మా. అంతకు మించి నేనేం ఆలోచించలేదు. కళ్యాణ్, మన పెళ్ళికి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏం కావాలో కోరుకో అబ్బి, క్షణాల్లో తెచ్చిస్తాను. అయితే నీ ఆస్తి మొత్తం రోల్ చుట్టిచ్చేస్తావా?
ఆస్తా నా ప్రాణాలు అడుగు, పొట్లం చుట్టిస్తాను. ఏంటి పొట్లమా? నీ లైఫ్ ఏమైనా హల్వానా? పోనీ అలానే అనుకో. నా లైఫ్లో దొరికిన స్వీటెస్ట్ పర్సన్ నువ్వు. ఎంప్లాయీస్ని డీల్ చేసిన నీ తెలివికి ఫ్యాన్ అయిపోయాను. సో నీకోసం ఏం చేయడానికైనా ఏం ఇవ్వడానికైనా నేను సిద్ధం. మై ప్రిన్సెస్, నీ ప్రాణం ప్రాపర్టీ రెండు నువ్వివ్వకపోయినా నావే అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నీలో సగ భాగాన్ని నేనే కదా. నీ ఇష్టం వచ్చినట్టు ఫీల్ అవ్వబి. ఏ గొడవ లేకుండా నిన్ను వదిలించుకోవడమే నాకు కావాలి. కళ్యాణ్, మన పెళ్ళికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే గుర్తుగా దాచుకుందామని ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. అది ప్రత్యేకించి అడగడం ఎందుకు డార్లింగ్? సర్ప్రైజ్గా నేనే ఇచ్చేవాని కదా. అవునా? అనవసరంగా తొందరపడ్డానా? బాసు బాసు దాసు, ఎంత మీ బాస్ అయితే మాత్రం మా పర్సనల్ స్పేస్ లో కూడా దూరిపోతావా? సారీ మేడం, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను మేడం. ఏంటది? ఇది చూడండి బాసు. ఏంటి దాసు ఇంత యాడేశారు? ఎవరు వీళ్ళు? హారిక కన్స్ట్రక్షన్స్ అని కొత్త కంపెనీ బాసు. దీని చైర్మన్ ఒక ఎన్ఆర్ఐ అంట. వారు ఈ మధ్యనే అమెరికా నుంచి ఇండియాకొచ్చారు. వారి దగ్గర చాలా డబ్బుందంట. ఇండియాలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్ళకి దశా దిశ చెప్పడానికి, డైరెక్ట్ చేయడానికి ఇక్కడెవరూ లేరంట. ఇలాంటి వాళ్లతో మీరు అసోసియేట్ అయితే అన్ని విధాలుగా మనకి చాలా లాభాలుంటాయి బాసు. కళ్యాణ్, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం వద్దు. ఈ హారిక కన్స్ట్రక్షన్స్ కంపెనీలో షేర్ కావాలి. నా పేరు మీద నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మన పెళ్లికి నువ్విచ్చే వాల్యుబుల్ అండ్ మెమరబుల్ గిఫ్ట్ అదే అవుతుంది. చాలా కష్టం మేడం. మా బాస్కి ఈ కంపెనీ గురించి నేను చెప్పేంత వరకు తెలీదు. అక్కడున్న ఎంప్లాయీస్లో ఎవ్వరూ మా బాస్కి తెలిసిన వాళ్ళు లేరు. అలాంటిది షేరు సర్ప్రైజు అంటే అసాధ్యం అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దాసు? అడక్కడక్క నా అభి చిన్న కోరిక కోరితే అసాధ్యమని ఎలా అంటావు? నా ప్రిన్సెస్ కోసం ప్రాణం పొట్లంగా చుడతాను, ఏదైనా చేస్తాను అని గొప్పగా చెప్పిన మాటలు అబద్ధలైపు. అది కాదు బాసు, ఆ చైర్మన్ ఎవరో కూడా తెలియదు కదా. దాసు, నువ్వు జస్ట్ అపాయింట్మెంట్ తీసుకో. అవసరమైనవన్నీ నేను తెలుసుకుంటాను. అభి కోరిక నేను నెరవేరుస్తాను. థ్యాంక్ యూ కళ్యాణ్. మై ప్లెజర్ ప్రిన్సెస్. దాసు, ఇంకా నిలబడి ఏం చూస్తున్నావు? కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో. ఓకే బాసు. అభి, జస్ట్ 2 minutes. అపాయింట్మెంట్ దొరికితే చాలు, నీ కోరిక తీరిపోయినట్టే. ఈ ప్రపంచంలో నీకు ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు కళ్యాణ్. చెప్పాను కదా అభి, అంతా నీకోసమే. బాసు, ఇంకో గంటలో అపాయింట్మెంట్ దొరికింది. ఎక్సలెంట్ దాసు. అభి, గుడ్ న్యూస్ వినటానికి గెట్ రెడీ. దాసు, త్వరలోనే పార్ట్నర్ కాబోతున్న నాకు ఈ పేపర్తో పనిలేదు. తీసుకో. నా పేరు మీద ఒక బిజినెస్ ఉంటే కళ్యాణ్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నా భవిష్యత్తుకి డోకా ఉండదు. ఈ హారిక ఎవరో కానీ
కరెక్ట్ టైంకి మా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. హారిక గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నారా సార్? ఎస్. మీ పేరు? వాట్? నా పేరు తెలీదా? తెలియకే కదా సార్ అడుగుతున్నాను. మీ పేరు చెప్పండి. కళ్యాణ్ చక్రవర్తి, చైర్మన్ ఆఫ్ కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్. 1 minute సార్. సార్, మేడం బిజీగా ఉన్నారు, మీరు కొంతసేపు వెయిట్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేయడం ఏంటి? వెళ్ళి మేడంకి చెప్పు, నేనెవరో తెలియక నువ్వు మాట్లాడుతున్నట్లున్నావు. సార్, ఇది హారిక మేడం ఆఫీస్. మీరు ఎవరైనా సరే మా మేడం ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్లీజ్ అలా వెళ్ళి కూర్చోండి. ఇంకెంత టైం పడుతుంది? తెలీదు సార్, వెయిట్ చేయండి. టైం వేస్ట్ అనుకుంటే వెళ్ళిపోండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇట్స్ ఓకే, వెయిట్ చేస్తాను. మీటింగ్ అయిన తర్వాతే వెళ్తాను. అవసరమా నాకు? నా ఈగోని, స్టేటస్ని అన్నీ మర్చిపోయి అన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకుని ఇలా వెయిట్ చేయడం అవసరమా నాకు? కొత్తగా వచ్చిన రిచ్ ఎన్ఆర్ఐ కాబట్టి మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. ఈ డీల్ కానీ సెట్ అవ్వకపోతే ఇంతకు మించిన మెంటల్ టార్చర్ చూపిస్తాను. మేడం. ఓకే మేడం. సార్, మేడం మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. మే ఐ కమ్ ఇన్ మేడం? Yes, come in. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. యుఎస్ నుంచి వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేశారంటే నేనెవరో ఏజ్డ్ పర్సన్ అనుకున్నాను. ఇంత యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అనుకోలేదు. నా మొహం చూడకుండా నేను మీకు ముందే తెలుసున్నట్టు మాట్లాడుతున్నారే? ఒక మనిషి మొహం చూడకపోయినా రూపం చూసి లక్షణాలు ఊహించగలిగే టాలెంట్ ఈ కళ్యాణ్ చక్రవర్తి సొంతం మేడం. వావ్, గ్రేట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అలా చూస్తున్నారు?
నువ్వు నిహారిక? వాట్ ద హెల్? నా పేరు కూడా తెలియకుండా అపాయింట్మెంట్ ఎలా తీసుకున్నారు? నా క్యాబిన్లోకి ఎలా వచ్చారు? రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడతారు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. సిద్ధు అమ్మ అని పిలుస్తుంటే నువ్వు పెళ్లి జీవితం గురించి మర్చిపోతున్నావా? అయితే ఈ రోజే వాణ్ణి అలా పిలవకుండా ఆపుతాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.